గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మనకు ప్రశ్నలోని సమాధానాన్ని ప్రశ్నలో ఉన్నటువంటి అక్షరంతో టైప్ చేసేసి ప్రిపేర్ కండి. సో మనకు అది పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోయి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే విధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ లెట్ us స్టార్ట్ ది వీడియో. సో పావగడ్ అనే ఎత్తైన శిఖరం, పావగడ్ అనే ఎత్తైన శిఖరం ఏ పర్వతాలు ఏ రాష్ట్రంలో ఉంటుందని అడుగుతాడు. సింపుల్, ఏ రాష్ట్రం అంటే ఇక్కడ గాఫర్, గుజరాత్ జ్ఞాపకం పెట్టుకోండి. గాఫర్ ఏ రాష్ట్రం అండి? గుజరాత్ రాష్ట్రం. సో ఏ పర్వతాలలో ఉంది? ఇక్కడ వాఫర్ వింధ్యా పర్వతాలు. ఏ పర్వతాల్లో ఉంది? వింధ్యా పర్వతాలు. సో పావగడ్ అనేటువంటి ఎత్తైన శిఖరం గాఫర్ గుజరాత్ రాష్ట్రంలో. ఇక్కడ వాను కొంచెం విఎన్ చేసేసండి, వింధ్యా పర్వతాల్లో ఉందని సింపుల్ గా జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ మంచు చిరుత. మంచు చిరుత. సో మంచు చిరుత యొక్క దినోత్సవం. సో మనకు వివిధ జంతువులది మనకు డేట్స్ ఉంటాయండి. సో మంచు చిరుతకు సంబంధించి ఏ డేట్ నాడు మంచు చిరుత దినోత్సవం జరుపుకుంటారు అంటారు. సో ఇక్కడ 2 అక్షరాలు, మంచు 2 అక్షరాలు, చిరుత 3 అక్షరాలు, 23. ఇక్కడ 1 యాడ్ చేయండి. 10 అంటే అక్టోబర్, ఇది 0 కదా. 10 అంటే అక్టోబర్. అక్టోబర్ 23 మనం ఏ దినోత్సవం జరుపుకుంటాం? మంచు చిరుతల దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఇది ఏ రోజు జరుపుకుంటాం? ఎలిఫెంట్ ELPH, ఏ అంటే పెద్ద రాసుకోండి. ఈ ఎల్ను కొంచెం ఎల్ను హెచ్ను పెద్దగా రాయండి. సో ఎల్ను హెచ్ పెద్దగా రాస్తే ఎల్ అనేటువంటిది మనకు ఆల్ఫాబెట్ లో, మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో 12 నెంబర్ వస్తుంది. హెచ్ అనేటువంటిది 8వ నెంబర్ వస్తుంది. సో ఆగస్టు 12 మనము ఏనుగుల దినోత్సవంగా జరుపుకుంటాం. తర్వాత నందాదేవి శిఖరం. నందాదేవి శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? నందాదేవి శిఖరం. ఇది జస్ట్ కే యాడ్ చేయండి. సో ఖండ్, ఏ ఖండ్ అండి? ఉత్తరాఖండ్. ఏ ఖండ్? ఉత్తరాఖండ్. నందాదేవి శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? ఇక్కడ జస్ట్ కే యాడ్ చేయండి, ఏ ఎండికి ముందు. ఇక్కడ ఉత్తరాఖండ్ అని జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ మధుర చమురు శుద్ధి కర్మాగారం. మధుర చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది అంటారు? మధుర. సో ఆయిల్ రిఫైనింగ్ స్టేషన్, మధుర చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? ఈ ఉత్తరం ఉంది కదా, దీన్ని కొంచెం యూగా మార్చేయండి. యూపీ. ఎక్కడండి? ఉత్తరప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ కోల్ ఇండియా లిమిటెడ్. కోల్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కేంద్రం ఎక్కడ? కోల్ ఇండియా లిమిటెడ్ కోల్కతా. కోల్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కేంద్రం ఎక్కడ? కోల్కతా. కోల్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కేంద్రం ఎక్కడ? కోల్కతా. శ్వేత సైన్స్. కోల్ ఇండియా లిమిటెడ్ కోల్కతా. నెక్స్ట్ డాల్ఫిన్. సో డాల్ఫిన్లకు సంబంధించి డాల్ఫిన్, సో గంగా డాల్ఫిన్. సో ఈ మధ్య కొంచెం దీన్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఛాలెంజింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. సో గంగా డాల్ఫిన్ కి సంబంధించి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఇక్కడ పావుతుంది కదా, పాఫర్ పాట్నా. గంగా డాల్ఫిన్ లో పరిశోధన కేంద్రం ఎక్కడుంది? సో బీహార్ లోని పాట్నా. పావుతుంది పాట్నా. సేమ్ అదే విధంగా కాన్పూర్ ఇట్లా రాయండి. కాన్పూర్. ఇక్కడ పాఫర్ జ్ఞాపకం పెట్టుకోండి. పాఫర్ పప్పు పరిశోధన కేంద్రం. పాఫర్ పల్సెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. సో పప్పుల పరిశోధన కేంద్రం ఎక్కడుంది? పాఫర్ పల్సెస్. సో పప్పుల పరిశోధన కేంద్రం ఎక్కడుందండి? కాన్పూర్. అతను జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత పప్పులు, తర్వాత చెప్పులు. ఇవి 2 కూడా మనకు కాన్పూర్ అని జ్ఞాపకం పెట్టుకోండి. పప్పుల పరిశోధన కేంద్రం కాన్పూరే. సో చెప్పులు కూడా ఫేమస్ ఇక్కడ కాన్పూర్. పప్పులు, చెప్పులు. నెక్స్ట్ మ్యాంగో షవర్స్. మ్యాంగో తింటే కేక చాలా బాగుంటుందని జ్ఞాపకం పెట్టుకోండి. మ్యాంగో తింటే చాలా కేక, ఒక మంచి స్వీట్ గా సూపర్ ఉంటుంది మ్యాంగో అని జ్ఞాపకం. మ్యాంగో షవర్స్ మనకి ఏప్రిల్ నెలలో కురుస్తాయి. ఏ రాష్ట్రాల్లో? కేఫర్ కేరళ, కాఫర్ కర్ణాటక. మ్యాంగో షవర్స్ ఏ రాష్ట్రాల్లో కురుస్తాయి? మ్యాంగో కేక్ అనుకోండి. సో కేఫర్ కేరళ, కాఫర్ కర్ణాటక. మ్యాంగో షవర్స్ ఏప్రిల్ మాసంలో కురుస్తాయి. నెక్స్ట్ కాలా బైశాఖి. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. సో కాల బైశాఖి. బైశాఖి అంటే వైశాఖం. సో వైశాఖ మాసంలో వచ్చేటువంటి సో పవనాలు, వైశాఖ మాసంలో వాయువ్య దిశగా పవనాలు వీస్తాయండి. సో బైశాఖి అంటే వైశాఖ. సో కాల బైశాఖి పవనాలు ఇక్కడ వీస్తాయంటే బేఫర్ బెంగాల్. ఏ రాష్ట్రం? ఇక్కడ ఆన్సర్ ఉంటుంది. వైశాఖ మాసంలో బెంగాల్. వైశాఖం అంటే ఏప్రిల్, తర్వాత మే అండి. మే అంటే వైశాఖ మాసం. సో బేఫర్ బెంగాల్ రాష్ట్రం. కాల బైశాఖి, అది జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ కుడ్లే బీచ్ గోకర్ణలో ఉంటుంది. కుడ్లే బీచ్ ఎక్కడ ఉంటుందండి? గోకర్ణ అంటే ఇక్కడ కర్ణాటక. సో కుడ్లే బీచ్ ఏ రాష్ట్రంలో ఉంటుంది? గోకర్ణ, కర్ణాటక. కుడ్లే బీచ్ ఏ రాష్ట్రంలో ఉంటుంది? కర్ణాటకలో ఉంటుంది. ఇక్కడ గోకర్ణ, ప్రసిద్ధ శైవక్షేత్రం గోకర్ణ ఉంటుంది. నెక్స్ట్ గోల్డెన్ బీచ్ ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఓ ఫర్ ఒడిషా.
ఒడిషా. గోల్డెన్ బీచ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఓ పెద్ద రాసుకోండి. ఓ ఫర్ ఒడిషా. గోల్డెన్ బీచ్ ఎక్కడ ఉంటుందండి? ఒడిషా రాష్ట్రం. నెక్స్ట్ మనకు రాబందులు పెద్ద పెద్ద పక్షులు ఉంటుండే, సో ఈ మధ్య చనిపోయాయి, వాటి సంఖ్య తగ్గిపోతుంది. సో డైక్లోఫినాక్ అనేటువంటి కెమికల్ వల్ల అవి తిని చనిపోవడం జరుగుతుంది. సో ఇది పార్సీ మతస్థులకు కొంచెం ఉపయోగపడేటువంటి ఒక పక్షి ఏదండి? రాబందులు, వల్చర్స్ అంటారు. సో ఈ వల్చర్ యొక్క సెంటర్ని ఈ మధ్య ఓపెన్ చేస్తారు, కేర్ సెంటర్. సో వల్చర్స్ డెవలప్ చేయాలని కేర్ సెంటర్ ఓపెన్ చేశారు. ఎక్కడ అంటారు? సో ఇది పింజోర్. ఎక్కడండి? పింజోర్, హర్యానాలోని పింజోర్. పింజోర్. వల్చర్ అంటే రాబందులు. వల్చర్ కేర్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు? పింజోర్. వల్చర్ పింజోర్. ఇలా రివర్స్ రండి. హర్యానాలో పింజోర్, వల్చర్ పింజోర్. నెక్స్ట్ కాపర్ లిమిటెడ్ ఎక్కడ కలదు? కాపర్ లిమిటెడ్ సేమ్ తమ్ములో కోల్ లిమిటెడ్ కోల్కతా లాగా కాపర్ లిమిటెడ్ కూడా ఎక్కడ ఉంది? కాపర్ కోల్కతా. కాపర్ లిమిటెడ్ కూడా ఎక్కడండి? కాపర్ కోల్కతా. మనకు ఒండ్రి నేలల లోపల కాదనేటువంటి నేలలు ఏర్పడతాయి. సో రెగ్యులర్ గా కురిసేటువంటి వర్షపాతంతో మంచి సారవంతమైనటువంటి కొత్త నేలలు ఏర్పడుతుంటాయి. సో ఒండ్రు నేలగా ఏమనాలి? కాఫర్ కొత్త నేలలు. కాఫర్ కొత్త నేలలు. ఒండ్రు నేల లోపల కాదర్ అనగా ఏమనాలి? కొత్త నేలలు. కాదర్ అనగా కొత్త నేలలు. కాదర్ అనగా కొత్త నేలలు. ప్రతి సంవత్సరం కురిసే వర్షపాతంతో సారవంతమైన నేలలు ఏర్పడతాయి. వాటిని కాదర్ అంటారు. ఇవి కొత్త నేలలు జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ రెంగ్మా కొండలు. రెంగ్మా కొండలు ఏ రాష్ట్రం? రెంగ్మా కొండలు ఏ రాష్ట్రం? ఇక్కడ చిన్నగా అసోం అని రాసేసాను. రెంగ్మా కొండలు ఏ రాష్ట్రం? అసోం. రెంగ్మా కొండలు ఎక్కడ? అసోం. ఇట్లా రివర్స్ రాసుకోండి. రెంగ్మా కొండలు ఎక్కడ? అసోం. సో ఈ విధంగా ఈ చిన్నగా ఒక 10 నిమిషాలు కేటాయించి ఈ 15 విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.